హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అది కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ రేపు ఎవరికి చూడు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది. ఎన్ని షాంపూస్ మార్చేసినా సరే, మార్కెట్లో ఏవి కొత్తగా వస్తే ఆ కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క షాంపూను ట్రై చేసినా సరే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు, డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుంది, హెల్తీగా ఉండట్లేదు అని చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వైట్ హెయిర్ ఈరోజు ఇవాళ రేపట్లో మనకి వైట్ హెయిర్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా చాలా ఎర్లీగా వస్తుందన్నమాట. చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత చిన్నతనం నుండి వైట్ హెయిర్ని వాళ్ళు ఎన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది చెప్పండి. సో ఇదంతా మన పొల్యూషన్ వల్ల, మనం తినే ఫుడ్లో పొల్యూషన్ ఉండడం వల్ల, మన చుట్టూ ఇంత పొల్యూషన్ వెదర్ ఉంటే మనకి ఇదంతా కామనే. సరే, ఇది పక్కన పెట్టేస్తే మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మనం హెయిర్కి కొంచెం హెయిర్ కేర్ తీసుకోవాలి. డైలీ రొటీన్లో హెయిర్ కేర్ని కూడా యాడ్ చేసుకోవాలి. హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దాంతోపాటు హెయిర్ వాష్ డైలీ వీక్లీ 2-3 టైమ్స్ అయితే తప్పకుండా మర్చిపోకుండా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే, బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఎక్కువగా పొల్యూషన్ ఉన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు హెయిర్ పైన ఏదైనా క్లాత్ అనేది వేసుకొని హెయిర్ని కవర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనమాట. అలా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు, జర్నీ చేసినప్పుడు వెంటనే హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ డ్యామేజ్ అయితే అవ్వదు. సో నేను నా బిఫోర్ డెలివరీ పిక్స్, నా ఆఫ్టర్ డెలివరీ పిక్స్ మీకు యాడ్ చేస్తాను. ఆఫ్టర్ డెలివరీ అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు నా హెయిర్. సో దిస్ ఈజ్ మై హెయిర్. ఇది ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ పిక్స్ నేను మీకు యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా సన్నగా ఉండేదండి. మీరు ఇక్కడి నుంచి ఆ పిక్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఎంత సన్నగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. హెయిర్ ఇక్కడికే ఉండేది. నేను మా బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు హెయిర్ కట్ చేయించాను. ఇక్కడ వరకు కట్ చేయించాను. సో వితిన్ 6-7 మంత్స్లో మళ్ళీ హెయిర్ ఇంత గ్రోత్ అయింది. తర్వాత ఇంత గ్రోత్ అయింది. మొన్ననే మళ్ళీ కూడా నేను కట్ చేసుకున్నాను, రూట్స్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. బాగా స్ప్లిటెన్స్ వచ్చి బాగా డ్యామేజ్గా ఉంటే ఆ డ్యామేజ్ హెయిర్ని అయితే కట్ చేశాను. నేను మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. బాయ్.